श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। अगणित गुणम प्रमेयमाद्यं सकल जगत्स्थिति संयमादि हेतुं उपरम परमं परमात्मभूतं सततमहं प्रणतोस्मि रामचंद्रं। అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు నిలయమైనటువంటి వాడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతుడు, పరబ్రహ్మతత్వమైనటువంటి పరమాత్మ ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 385వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో అంటారు, యుద్ధకాండలో యుద్ధం పూర్తయిన తర్వాత మరి అయోధ్యానగరంలో ఉండాలా, లేకపోతే స్వర్ణమయమైనటువంటి లంకానగరంలో ఉండాలా అని అంటే కొంతమంది అన్నారట, లంకానగరం చాలా స్వర్ణమయం బంగారంతో నిర్మించబడింది కావున అక్కడ ఉంటే బాగుంటుందేమో అని. మరి ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అంటారు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. లక్ష్మణ, స్వర్ణమయమైనప్పటికీ కూడా సువర్ణ ఖచ్చితమైనప్పటికీ కూడా లంకానగరం అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే జనని తల్లి, జన్మభూమి మనం పుట్టినటువంటి దేశము కూడా స్వర్గము కంటే కూడా గొప్పవైనవి అని చెప్పి అన్నారు. మరి ఆ విధంగా మన దేశాన్ని కూడా ఉద్ధరించడం కోసం ఎందరో మహానుభావులు దేశభక్తితోటి మన ఈ దేశానికి జన్మభూమికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడం కోసం భగవంతుని యొక్క ప్రేరణతోటి ఉద్యమించి స్వాతంత్రాన్ని సాధించారు. మరటువంటి దేశభక్తి భగవద్భక్తి కలిగినటువంటి మహానుభావులను ఎందరనో తలుచుకుంటూ శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క కృతి వీణావాదనంలో శ్రీమతి యాళ్ల శ్రీవాణి బృందం వారు వీణావాదనం ద్వారా ఎందరో మహానుభావులు అనే సంకీర్తనను ఆలపిస్తారు. మనందరం కూడా విని తరిద్దాము. ఓం నమో వెంకటేశాయ.
మహానుభావులు వారందరికీ వందనములు సమర్పిస్తూ వారందరి యొక్క హృదయాంతరంగుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రిపంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిర్మహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 53 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. వసిష్ఠేనైవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్ తతః సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్య విశారదః. విశ్వామిత్రుల వారు
బేరసారాలు సాగిస్తున్నారు. ఆ కామధేనువుకు చెందినటువంటి, కామధేనువు అంటే అసలు తొట్టతొలిగా క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన ఒకానొక పరమపావనమైనటువంటి గోవు సురభి అని కూడా వ్యవహారము. ఆ సురభికి సంతతిగా ఉన్నటువంటి నందినీ ధేనువు అని మనకి రఘువంశంలో కూడా కనిపిస్తుంది. వశిష్ఠముని ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ నందినీ ధేనువు ఆమె యొక్క రూపాన్ని బట్టి శబల అని వ్యవహరిస్తున్నారు. చిత్రవర్ణంలో ఉన్నది అనర్థం. తల్లిలాగే ఈ నందినీ ధేనువు కూడా సకల భోగాలను, సకల కామితార్థాలను ప్రసాదించేది కనుక వాల్మీకి గురుగారు కామధుకు అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతంలో వశిష్ఠుల వారు చాలా సున్నితంగా విశ్వామిత్రులతో నాకు ఆతిథ్యముద్దయ్యా, నీ చల్లని చూపే చాలు అని చెప్తూ దాని వెనుక ఆకలిని అణుచుకుందామని అనుకుంటూ ఉంటే ఆకలిని కాదయ్యా అణుచుకోవాల్సింది, దురాశను, పేరాశను, లోభాన్ని అణిచివేయాలయ్యా నువ్వు ఓ అరిందమా అని సూక్ష్మంగా సున్నితంగా హెచ్చరిస్తూనే స్పష్టమైన జవాబు చెప్పారు. ఓ అరిందమా అంటే నిన్ను, నీ రాజ్యాన్ని, సమస్త ప్రజానీకాన్ని నిలువునా ముంచేసేలాంటి ఈ లోభమనేటటువంటి అరిని దమనం చేయాల్సినటువంటి వాడవయ్యా నువ్వు మహారాజా, ఇది నీకు తగదు అని ఒక మాట చెప్పారు. చెప్తే వశిష్ఠేన ఏవ ముక్తస్తు, ఆ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు ఇలా చెప్పగా వారు తిరిగి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ వాల్మీకి గురుగారు ఏం చెప్పారు? వాక్య విశారద అన్నారు. అంటే ఈ వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటను అర్థం చేసుకున్నటువంటి వాడై అని ఒక అర్థం వస్తోంది. మాట ఎలా మాట్లాడాలో బాగా కౌశలం కలవాడై అని కూడా ఒక అర్థం వస్తుంది. విశ్వామిత్రుల వారు గొప్పగా అంటే యుక్తిగా, లాజికల్గా, లేకపోతే తన అభిప్రాయం నెగ్గేలాగా మాట్లాడడానికి ప్రస్తుతంలో ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనం నిన్నటి రోజున అనుకున్నాం, విశ్వామిత్రుల పాత్రని, వశిష్ఠ మునీంద్రుల పాత్రను కాస్త మనం విశ్లేషించుకోవాలి. దీనివల్ల మనం సంస్కరించుకుని మనల్ని మనం దిద్దుకునేలాంటి అద్భుతములైన మంచి మంచి సదుపదేశాలు, మంచి విషయాలు మనకి తెలుస్తాయి అని పెద్దలు అంటారు. జన్మేదం వంధ్యతాన్నీతం భవభోగోపలిప్సయా అని చెప్తారు. ఈ జన్మ ఒట్టిపోయినటువంటి గొడ్డులాగా నిరర్థకంగా చేసేసుకుంటున్నాం మనకి మనమే. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం కదా, అమృతోత్సవం అని భారతదేశమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటోంది కదా. ఆ స్వాతంత్ర్యం ఎప్పుడు పరిపూర్ణంగా వస్తుందో పెద్దలు మనకి వివరిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఈ బానిస బతుకులు మేం బతకలేం, పరకీయ పాలనలో మాకు సుఖశాంతులు లేనే లేవు అని చెప్పి మాకు ఏది మేలో, మాకు ఏది క్షేమమో మేమే చూసుకుంటాం అని కదా మన ఎజెండా కానీ, లేకపోతే మన అభిప్రాయం కానీ, మన మాట కానీ. ఒరే, అది ఇంకా పూర్తిగా సిద్ధించలేదురా మీకు అన్నట్లుగా పెద్దలు చెప్తున్నారు. ఎందుకని అంటే చాలా విలువైనటువంటి ఫలితాలని పొందాల్సిన సందర్భంలో చిన్న చిన్న భవభోగములు, ఈ ఇంద్రియముల వల్ల ఒకదాన్ని చూస్తే చూడకూడని దానిని, ఒకదానిని తింటే తినకూడని దానిని, ఒకదానిని తాకితే తాకకూడని దానిని, ఇలా రంగు, రుచి, వాసన, స్పర్శ, ఇలా చిన్న చిన్న ఎరలకు తలొగ్గి అలా బానిస బతుకుతున్నారా మీరు అని పెద్దలు, నీతి శాస్త్రం, మనకి వేదాలు, శాస్త్రాలు హితవును చెప్తున్నాయన్నమాట. ఎలాగా అంటే వంధ్యతాం జన్మ ఇదం వంధ్యతాం నీతం, ఈ జన్మ అంతా కూడా నిరర్థకమైపోతోంది, నిష్ప్రయోజనం అయిపోతోంది. ఎందుకు అంటే భవభోగోపలిప్సయ, భవభోగములు అంటే ఈ సంసారంలో ఉండేటటువంటి భోగములు. ఆ భోగములు తనకి అంది వచ్చినవి, తనకి అనుకూలమైనవి, తనకి యోగ్యమైనవి అయితే కొంత మోతాదులో పర్వాలేదు. కానీ మోతాదుకు మించి ధర్మ విరుద్ధంగా కనుక మనం ఆ భోగాల్ని పొందాలి అని అనుకుంటే అది పతనానికే దారి తీస్తుందట. ఆ భోగాలన్నీ
అర్ధ రూపాయి లేదా 5 రూపాయి రోజులు ఎప్పుడో వెళ్ళిపోయేలండి. 5 రూపాయలు ఇచ్చి పెద్ద కోరినదల్లా ప్రసాదించేటటువంటి చింతామణిని అమ్మేసుకున్నట్లు అయిపోతుందట. చెప్తున్నారు, కాచమూల్యేన విక్రీత హంత చింతామణిర్యథ అని. ఎంత ఆవేదనతో చెప్పారో పెద్దలు. చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న దుష్ప్రయోజనాలు, చిన్న చిన్న కోరికలు ధర్మ విరుద్ధంగా మనల్ని వెంటాడేస్తూ మనల్ని బానిసలను చేసి ఆడిస్తూ ఉంటే వాటికి తలొగ్గిన సందర్భంలో ఆ చిన్న చిన్న ధర్మ విరుద్ధములైనటువంటి ఆ సుఖాభిలాష ఏదైతే ఉందో, సుఖాభిలాషలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాభిలాషలు అర్ధ రూపాయి డబ్బులు మాదిరి. మరి మన జీవితాన్ని దానికి బానిసను చేసి ఆ సుఖాల వెంటే పోతూ కర్తవ్యాన్ని లక్ష్యాన్ని విస్మరించేటటువంటి సందర్భంలో చింతామణిని వదిలేసుకున్నట్లు. కనుక ఎప్పుడైతే మనం చెయ్యాల్సింది చేస్తూ, ఆలోచించాల్సింది ఆలోచిస్తూ, అనుకున్నది సక్రమంగా నిర్వహించగలుగుతామో అప్పుడే మనకి పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు. ఎందుకంటే మనల్ని నియంత్రించేటటువంటి ఒకానొక దుష్టశక్తి, అల్పమైన ధర్మ విరుద్ధమైన భోగము అనేది లేదు. మనల్ని మనమే నియంత్రించుకోగలుగుతాం అనేటటువంటి ఆ ఆత్మవిశ్వాసం, దృఢ స్థైర్యం ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడే మనకి పూర్తి భావనా స్వాతంత్ర్యం వచ్చినట్లు, మానసికమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చినట్లు. ఆ స్వాతంత్ర్యం చాలా అవసరం. ఇంకొక చిన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి. మనుగారు చెప్తారు ఏమని, పరవిత్తాదికం దృష్ట్వా నేతుం యో హృది జాయతే అభిలాష ద్విజశ్రేష్ఠ స లోభ పరికీర్తిత. ప్రకృతంలో విశ్వామిత్రుల పాత్రను మనం విశ్లేషించుకుంటే తీరని ఒకానొక లోభం అనే పిశాచం ఆవరించేసింది విశ్వామిత్రుల వారిని. లోభం అన్నదానికి నిర్వచనమేమి మన డిక్షనరీలు ఇలా చెప్తున్నాయి, అవతలి వ్యక్తి యొక్క సంపదను, వైభవాన్ని వగైరా వాటిని చూసి ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో దాన్ని ఎలాగైనా సరే కాజేయాలని, చేజిక్కించుకోవాలని, బలాత్కారంగానైనా సరే లాక్కోవాలని, కొట్టేయాలని తీరని తీవ్రమైన ఇచ్ఛ ఏదైతే ఉంటుందో దానికి లోభము అని పేరిట ఆ లోభానికి గురయ్యారు. ప్రకృతంలో మనుగారు చెప్తున్నారు, లోభ స్వప్న అధృతి క్రౌర్యం నాస్తిక్యం భిన్నవృత్తిత యాచిష్ణుత ప్రమాదశ్చ తామసం గుణలక్షణం. ఈ 8 లక్షణాలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్తున్నారు. ఏమంటే అవి, మొట్టమొదటిది లోభం చాలా ప్రమాదకారి. ఇంతకుముందు అనుకున్నాం కదా, ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో అవతలి వ్యక్తి యొక్క ఆ సంపదను కొల్లగొట్టేయాలి, ఆక్రమించుకోవాలి, బలాత్కారంగానైనా సరే లాగేసుకోవాలి అనేటటువంటి భావన. ఇంకొక మాట, లోభ స్వప్న, ఎప్పుడు కలలుగంటూ ఎప్పుడు ఊహల్లోనే బతుకుతూ కృషి చేయకుండా, శ్రమకు సిద్ధపడకుండా ఉండడం రెండో మాట. తర్వాతి మాట అధృతి, చిన్న చిన్నదానికి కూడా బెంబేలెత్తిపోతూ ఉండడం, ఏకాస్త మానసిక స్థైర్యం లేకుండా ఉండడం. క్రౌర్యం, సున్నితంగా వ్యవహరించాల్సిన సందర్భంలో చాలా మొరటుగా, హార్ష్గా, రఫ్గా అంటుంటారు కదా, అలా వ్యవహరించడం. లోభ స్వప్న అధృతి క్రౌర్యం. ఆ తర్వాత నాస్తిక్యం, మనకంటే అతీతమైనటువంటి ఒకానొక సుప్రీం పవర్ ఉంది అనే దానిని నమ్మలేక, ఏ భగవంతుడి వల్ల ఏ రక్షణను పొందలేక దిక్కులేని అనాథగా నాస్తిక మతంతో, నాస్తిక్యంతో వ్యవహరించడం అనేది ఒకటి. భిన్న వృత్తిత, ఇది ఇంకా ప్రమాదకరం. మనం ప్రవర్తించాల్సిన దానికి విరుద్ధంగా తోచింది తోచినట్లుగా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తూ ఉండడం. మనం పాటించాల్సినటువంటి, మనం నెరవేర్చుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని కాకుండా. ఇంకొక మాట ప్రమాదశ్చ, పదే పదే తప్పులు చేస్తూ ఉండడం. ఇది తామసం గుణలక్షణం అన్నారు. 8 రకాల చెడ్డ లక్షణాలు అన్నమాట. ప్రకృతంలో విశ్వామిత్రుల పాత్రను మనం కొద్దిగా విశ్లేషించుకోవాల్సి ఉంది అని అనుకున్నాం కదా. దాన్ని విశ్లేషించుకునే ముందు లోభం అనేటటువంటి పిశాచం, రాక్షసి ఆవరించి విశ్వామిత్రుల వారు ఇలా ప్రవర్తిస్తున్నారు. విచక్షణను కోల్పోవడం, ఏం చేస్తున్నామో ఏం చెయ్యాలో తెలియకుండా. దానికి సంబంధించి లోభం అనేది ఒక పెద్ద మహా విషపూరితమైనటువంటి మహావృక్షం. దాని నీడలోకి కూడా వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్తున్నారు. ఆ అంశం అంటే లోభ వృక్ష కల్పనం అనే దానిని రేపటి రోజున వివరించుకుందాం. కొంతసేపు స్థిమితంగా చెప్పుకోవాలి దాన్ని. ప్రస్తుతంలో ఈరోజు మాటలతో ఈ సర్గ పూర్తయిపోతుంది. ఈ మాటలతో విశ్వామిత్రుల వారు చెప్పేది కూడా పూర్తయిపోతుంది.
ఇంకా విశ్వామిత్రుల వారు చేసేది మిగిలి ఉంటుంది. ఆ సందర్భంలో మనం కాస్త వాటిని వివరించుకుందాం. ప్రస్తుతంలో వశిష్ఠుల వారు ఈ రకంగా చెప్పాక విశ్వామిత్రుల వారు ఒక మాట మాట్లాడారట. ఏమా మాట అంటే సంరబ్ధతరం ఒక మాట చెప్పారు. అంటే తీవ్రమైనటువంటి పట్టుదల పెరిగిపోయింది విశ్వామిత్రుల వారిలో. తీవ్రమైనటువంటి ఆగ్రహం కట్టెలు తెంచుకుంటోంది విశ్వామిత్రుల వారిలో. సంరబ్ధతరం అన్నదానికి ఇలా పలు రకాలుగా వ్యాఖ్యానం చెప్తారు అన్నమాట. అదుపు చేసుకోలేని ఆవేశం, ఆలోచనని చంపేసేంత ఒకానొక తీవ్రమైనటువంటి పట్టుదల, దీనికి గురి అయిపోయినటువంటి ఆ విశ్వామిత్రుల వారు మాట పలుకుతున్నారు. ఏమనంటే, లోకంలో అతిగా ఆశపడే ప్రతి వాడు చేసే పనికి ఈ పాత్ర ఒకానొక దర్పణం అన్నమాట. ఈ అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మనల్ని మనం ఎంతవరకు దిద్దుకోవాలో, ఆ దిద్దుకోవాల్సిన అవసరం ఏ మేరకు, ఆ దిద్దుకోపోతే వచ్చేటటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో మనకి ఈ పాత్ర ప్రస్తుత కథా సన్నివేశం చాలా బాగా నేర్పిస్తుంది. విశ్వామిత్రుల వారు అంటున్నారు, వశిష్ఠుల వారికి ఆశ చూపిస్తున్నారు. ఒకానొక రాజనీతి ఏమనంటే, ఒక సమస్యను చక్కదిద్దడంలో, ఒక విషయాన్ని ఛేదించడంలో, ఒక లక్ష్యాన్ని సాధించడంలో 4 రకాల ఉపాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. వీటి గురించి కూడా మనం కొద్దిగా వివరించుకోవాలి. ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు చేసినటువంటి తప్పు ఏది, తప్పటడుగు మొత్తం విధ్వంసం అయిపోయి సర్వనాశనం చేసేసుకుంటారు. ఈ సందర్భంలో మీకు అందరికీ తెలిసిన కథే. అయితే అక్కడ సామ, దాన, భేద, దండ అని 4 రకాల మార్గాలు, 4 రకాల ఉపాయాలు ఉన్నాయి అని అంటారు. కొన్ని సందర్భాల్లో సాంత్వనతో మృదువుగా మెత్తగా వ్యవహరించుకోవాలట. కొన్ని సందర్భాల్లో సామ అనే ఉపాయము, దానము అనే ఉపాయం కూడా మేలట. కొన్ని సందర్భాల్లో సామోపాయం, దానోపాయం పెద్దగా పనిచేయబట. భేదోపాయమే మేలట. ఈ సామదాన భేదములు కూడా పనిచేయని సందర్భంలో దండం ప్రయోగించాలట. ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు ఈ దానము అనే ఉపాయం ద్వారా, అంటే ద్రవ్యాన్ని ఆశ పెట్టడం ద్వారా వ్యవహారం చక్కబెట్టాలి అని అనుకుని డైరెక్ట్గా చతుర్థోపాయం దగ్గరికి వెళ్ళిపోతారు, దండోపాయం దగ్గరికి. అది చాలా తీవ్రమైనటువంటి అనర్థాలని తెస్తుందన్నమాట. ఎవరెవరి సందర్భంలో మనం దైనందిన జీవితంలో ఇల్లాలితో, పిల్లలతో, పెద్దలతో, అమ్మా నాన్నలతో, వీరితో ఉంటూ ఉంటాం కదా. రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి కదా. రకరకాల ఎదుర్కోవలసినటువంటి సవాళ్ల మధ్య ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకపోతే మనం నష్టపోతాం, ఇలాంటి అంశాల్ని మనం కొద్దిగా వివరించుకోవాలి సమయం తీసుకుని. ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు రాజనీతిని మనస్సులో పెట్టుకుని సామోపాయంతో వ్యవహరించి ఉంటే వేరేలా ఉండేదేమో. అయ్యా గురుగారు, నాకు కూడా ఇటువంటిది ఒక ధేను ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఒక మాట చెప్తే ఇంత సృష్టి జరిగిపోయింది కదా, కనుక నాకు కూడా ఇలాంటి ధేనుని ఒకానొక దాన్ని ప్రసాదించండి గురుగారు అని అడిగి ఉంటే ఓలా ఉండేదేమో. అసలు విశ్వామిత్రుల ఎత్తుగడే ఎలా మొదలైంది? దీయతాం శబల మమ, ఈ శబలను నాకిచ్చేయండి అన్నారు. ఒకానొక సందర్భంలో అతి విలువైనటువంటి అమూల్యమైన ఒక అంశం కనిపించింది విశ్వామిత్రుల వారికి. ఇటువంటిది నాకు ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించడం సహజం. ఇదే నాకుంటే బాగుంటుంది అని అనిపించడం చాలా దుర్మార్గం, దౌర్జన్యం అన్నమాట. ఇదే కావాలి అని తన కన్ను పడిన దానిని బలాత్కారంగానైనా సరే చేజిక్కించుకోవాలి అనేటటువంటి ఆలోచనకు ఎందుకు తెగబడ్డారు విశ్వామిత్రుల వారు అంటే ఆ లోభం అనేది విచక్షణను చంపేస్తుందన్నమాట. చంపేసి ఏ కాస్త లౌకిక సుఖాలకి, ఈ భోగాలకి తావివ్వక, వాటి ఊసే లేక సర్వము ఆ బ్రహ్మస్వరూపం అని జితేంద్రియుడై ఏ విధమైనటువంటి కోపతాపాలకి, ఆవేశకావేశాలకి గురి కాకుండా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి బ్రహ్మమానసపుత్రులైన బ్రహ్మానందానికి నిత్య నిలయమైన బ్రహ్మలోకాన్ని తలపించేటటువంటి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ వశిష్ఠ మునీంద్రులకు ఎరవేస్తున్నారన్నమాట. మీకు కొద్దిగా ఇది ఇస్తాను, అది ఇస్తాను అని. గమనించండి. హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్ సువర్ణాంకుశ భూషితాన్ దదామి కుంజరాణాంతే సహస్రాణి చతుర్దశ అని బేరాలు మొదలుపెట్టారు. ఏమనంటే హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్ అని ఉంది కదా. క్షణం.
వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఒకానొక లాంటి ఏనుగులను నీకు ఇస్తాను. ఆ ఏనుగులతో పాటు నీకు గొప్ప గొప్ప లాభాలు వస్తాయి అని చెప్తున్నారు. ఎలాంటివి ఆ ఏనుగులు అంటే అందంగా ముస్తాబు చేసి ఇస్తాను. ఏమా ముస్తాబు అంటే వాటికి బంగారంతో తయారు చేసినటువంటి కక్ష్యలు, బంగారంతో తయారు చేసినటువంటి గ్రైవేయములు, వీటన్నింటితోటి అలంకరించి మంచిగా నీకు ఇస్తాను అని అంటున్నారు అనమాట. అక్కడ చెప్తారు వ్యాఖ్యానంలో వివరంలో, కక్ష్య అంటే ఘంటోపేత మధ్యబంధన శృంఖలా విశేష అని అంటారన్నమాట. చిన్న చిన్న చిరు గంటలు కట్టి ఏనుగుకి మధ్యలో ఇలా ఒకానొక చుట్టూత ఒక వడ్డాణంలాగా అన్నట్లనమాట అందంగా అలంకరించి, మళ్ళీ గ్రైవేయం అంటే గ్రీవాభూషణం అని అంటారనమాట. ఈ మెడలో కూడా మంచి మంచి బంగారు గొలుసులతో అలంకరించి అలా సిద్ధం చేసినటువంటి ఏనుగులను నీకు ఇస్తాను. ఎన్నింటిని అంటే మళ్ళీ ఏనుగుకి అంకుశం ఉండాలి కదా, ఆ అంకుశం కూడా వశిష్ఠ మునీంద్ర బంగారంతో తయారు చేసి ఇస్తాను నేను. సువర్ణ అంకుశ భూషితాన్. ఎన్నింటిని ఇస్తావయ్యా అని అంటావేమో, 14 సహస్రాన్ని 14,000 ఏనుగులను నీకు ఈ రకంగా అందంగా ముస్తాబు చేసి బంగారంతో నీకు అప్పచెప్తాను అని చెప్తున్నారు. వశిష్ఠ మునీంద్రులలో ఏకాస్త స్పందన కనిపించలేదు. వెంటనే ఇంకా బేరం పెంచారు. మనం కూడా ఏమయ్యా ఈ మామిడి పళ్ళు ఎంత, అరటిపళ్ళు ఎంత, 10 రూపాయలకి ఇస్తావా, 20 రూపాయలకి ఇస్తావా అని అలా మొదలుపెట్టి పెంచుకుంటూ పోతూ ఉంటాం కదా. ఆ రకంగా చెప్తున్నారు. ఇంకొక ఆఫర్ మళ్ళీ నీకు, హైరణ్యానాం రథానాంచ శ్వేతాశ్వానాం చతుర్యుజాం దదామితే శతాన్యష్టౌ కింకిణీక విభూషితాన్. ఒక మాట చెప్పారు. ఇంకో నీకు ఇంకా ఆ ఉల్లాసాన్ని కలిగించేలాగా ఎప్పుడైనా కలిసి సరదాగా షికారుగా, అంటే తాను ఇప్పుడు ఏ రకంగా షికారుకి వచ్చాడో ఆ రకంగా వెళతారేమో వశిష్ఠుల వారు అని ఆ షికారుని కూడా ఆశ చూపిస్తున్నారు అన్నమాట. అలా వెళ్ళడానికి మీరు, మీ ఇల్లాలు, మీ పరివారం, మీ శిష్యవర్గం వీరందరితో కలిసి వెళ్ళేలాగా నేను మంచి మంచి రథాల్ని ఇస్తాను. ఎన్నింటినయ్యా? 800 రథాల్ని. ఎలాంటివయ్యా ఆ రథాలు అంటే బంగారు రథాల్ని ఇస్తాను, సువర్ణ రథాలు అన్నమాట. హైరణ్యానాం రథానాం. హిరణ్యము అంటే బంగారం, బంగారంతో తయారు చేసిన రథాన్ని హిరణ్య నిర్మిత కనుక హైరణ్యము అంటారన్నమాట. ఆ బంగారు రథాలు ధగ 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 మెరిసిపోతూ ఉంటే ఆ బంగారు రథాలకి కట్టినటువంటి గుర్రాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? శ్వేతాశ్వానం, తెల్లని గుర్రాలని కడతాను. ఎన్ని గుర్రాలని కడతాను అంటే మామూలుగా రథాలకి ఒక గుర్రం కట్టినటువంటి బండి ఉందనుకోండి, గుర్రపు బండి అని చిన్నప్పుడు కనిపిస్తూ ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. 2 గుర్రాలని కడితే అది ఇంకా అందంగా ఉంటుంది, చాలా వేగంగా పరిగెడుతుంది. కానీ వశిష్ఠ మునీంద్ర నీకు ఒక విషయం చెప్పనా నేను, 4 గుర్రాలని కట్టేలాంటి రథాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అందులో విచిత్రం ఏంటంటే మొదటి గుర్రం, 2వ గుర్రం, 3వ గుర్రం, 4వ గుర్రం ఏకాభిప్రాయంతో పరిగెత్తాలన్నమాట. లేకపోతే రథం తిరగబడిపోతుంది, కుదుపులు వచ్చేస్తాయి, చాలా కష్టమైపోతుంది. కనుక అంతటి నేర్పరితనం ఉన్నటువంటి, అంతటి కౌశలం ఉన్నటువంటి అలాంటి గుర్రాల్ని కట్టినటువంటి రథాన్ని ఇస్తాను నీకు అని చెప్తున్నారు. రథానాంచ శ్వేతాశ్వానాం చతుర్యుజాం అన్నారన్నమాట. చతుర్భి యుకు యోగ యేషాం తే చతుర్యుజ అథవా చతుర్యుజాహ అని అన్నమాట. కనుక 4 గుర్రాల్ని, అందున తెల్లని గుర్రాల్ని కట్టినటువంటి రథాల్ని నీకు సమర్పిస్తాను. దదామితే శతాని అష్టౌ. అష్టౌ అంటే 8, శతాని అంటే 100, అంటే 800 రథాల్ని, అటువంటి వాటిని ఇస్తాను అని ఆశ చూపిస్తున్నారన్నమాట. వశిష్ఠ మునీంద్రులలో ఏ మార్పు లేదు, ఒకే విధమైనటువంటి ప్రశాంతత, నిశ్శబ్దం, మౌనం. హయానాన్ దేశజాతానాం కులజానాం మహోజసాం సహస్రమేకం 10 చ దదామి తవ సువ్రత. ఇంకొక ఆఫర్ అప్పచెప్తున్నారు మళ్ళీ. ఏమనంటే, ఓ సువ్రత, ఎప్పుడు వ్రతాలు, పూజలు, జపాలు, హోమాలు అని ఇక్కడిక్కడ ఇలా ఏదో ఒకలా గడిపేస్తున్నావు కదా, కాస్త హుషారుగా లౌకిక సుఖాలు కూడా అనుభవించవయ్యా అన్నట్లుగా ఆ లౌకిక సుఖ సాధనాలను ఎరవేసి చూపిస్తున్నారన్నమాట. ఏమనంటే, ఓ సువ్రత, నీ వ్రతాలు, నీ నిష్టలు అవన్నీ ఇంకా చాలించవయ్యా అన్నట్లుగా దేశజాతానాం, గొప్ప ప్రశస్తమైనటువంటి ప్రాంతంలో పుట్టిన, కులజానాం, గొప్ప బ్రీడ్ అన్నమాట, మంచి బీజం వల్ల ఏర్పడిన. అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు ఏమనంటే,
గుర్రాలకి చాలా ప్రాశస్త్యం. ఆఫ్ఘనిస్తాన్ వగైరా లాంటి ప్రాంతాలట. మళ్ళీ ఆ మంచి వంశంలో పుట్టినటువంటి అంటే ఉచ్చైశ్రవసము వగైరా లాంటి మహోత్కృష్టమైన మంచి జాతిలో ఉన్నటువంటి అశ్వాల తాలూకు విత్తనంతో ఏర్పడినటువంటి బీజంతో ఏర్పడినటువంటి అవి మహౌజసం. నువ్వు ఎంత దూరం విహారానికి సరదాగా ఎలా వెళ్ళినా సరే, ఇదిగో చూస్తున్నావుగా మా గుర్రాలు అవి ఎలా ఉన్నాయో, ఆ మాదిరిగా అస్సలు అలిసిపోకుండా ఎంత దూరమైనా సరే ప్రయాణానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. కనుక మహౌజసాం, ఓజస్సు అంటే గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తి మహా మహా గొప్పగా కలిగినటువంటి అశ్వాలు అన్నమాట ఇవి మహౌజసాం. ఎన్నింటిని ఇస్తానో తెలుసా? సహస్రమేకం దశచ అని చెప్తున్నారు అన్నమాట. 10,000 గుర్రాల్ని అటువంటి వాటిని నీకు అప్పచెప్తాను అంటున్నారు అన్నమాట. ఆ మళ్ళీ సువ్రత అని అన్నారు కదా, నాకు నా వ్రతాలు నా నియమాలు నా నిష్టలే నాకు ఇష్టమయ్యా, అంతేగాని నువ్వు ఇచ్చేటటువంటి ఈ లౌకికములైన భోగ సాధనాలు నన్నేమంత పెద్ద ఆకర్షించలేవు అంటావా? నా దగ్గర ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏదంటే నానావర్ణ విభక్తానాం వయస్థానాం తథైవ చ దదాం ఏకాం గవాం కోటిం శబలా తీయతాం మమ. ఇది చిట్ట చివరికి విశ్వామిత్రుల వారి అభిప్రాయం అన్నమాట. అదే రకంగా తథైవ వీటన్నింటితో పాటు నానావర్ణ విభక్తానాం, నీకు కొన్ని రకాల ఆవుల్ని ఇస్తాను. ఆ ఆవులు దూరం నుంచి చూస్తే కూడా నువ్వు సులువుగా గుర్తించగలిగేలాగా, ఐడెంటిఫై చేయగలిగేలాగా రకరకాల రంగుల్లో, తెల్లావు ఒకటి, నల్లావు ఒకటి, కపిలావు ఒకటి, చిత్రవర్ణంలో ఉన్నది ఒకటి, ఒక రకమైనటువంటి అందమైన కొమ్ములు కలది ఒకటి, ఒక మంచి తోక కలది ఒకటి, పెద్ద పొదుగు కలది ఒకటి, ఇలా చాలా పరస్పరం విలక్షణంగా ఉన్నటువంటి నానా వర్ణ విభక్తానాం, రంగులో స్వరూపంలో రకరకాలుగా ఉన్నటువంటి ఆవులను ఇస్తాను. ఆ ఆవులన్నీ కూడా వయస్థములు, వయస్థస్తరుణో యువ అంటుంది డిక్షనరీ. అంటే కొత్తగా తొలిచూరు ఆవు అంటారన్నమాట. వాటిని ధేనువు అని అంటారన్నమాట. అలాగా అంటే ఇంకా చాలా కాలం నీ దగ్గరికి వచ్చి ఇంకా పిల్లల్ని పెట్టి చాలా కాలం నీకు పాలు వగైరా సంపదలను అందించేలాంటివి అవి వయస్థములు అన్నమాట. మంచి లేత వయస్సులో ఉన్నటువంటి, మంచి తారుణ్యంతో ఉన్నటువంటి, మంచి యౌవనావస్థలో ఉన్నటువంటి వాటిని ఇస్తాను. ఎన్నింటిని? దదాం ఏకాం గవాం కోటిం, కోటి ఆవులను ఇస్తాను నీకు. ఈ శబలను నాకు ఇచ్చేవయ్యా అని చెప్తున్నారన్నమాట. అంటే విశ్వామిత్రుల దృష్టిలో నిన్నటి రోజున మనం అనుకున్న బయ్యర్ అనేవాడు ఎప్పుడు, కొనుక్కునేవాడు ఎప్పుడు తను ఇచ్చేదానికంటే తను పొందేది ఎక్కువ అని అనుకుంటాడు. కానీ అవతలి వ్యక్తి తను ఇచ్చేదానినే ఎక్కువగా భావించాలి అని కూడా ఒక అభిప్రాయం ఉంటుంది యువతలి వ్యక్తికి. కనుక ఈ శబల కంటే తను వెచ్చించే ఈ మూల్యమే ఎక్కువ, అది విశ్వామిత్రుల కాదు, ఈ శబల కంటే తాను వెచ్చించేటటువంటి మూల్యమే ఎక్కువ అని వశిష్ఠుల వారికి అనిపించాలి. ఈ శబల కోసం వెచ్చించేటటువంటి ఆ మూల్యము శబలతో పోలిస్తే తను విదులుకునేది చాలా తక్కువ. ఇది విశ్వామిత్రుల పద్దుల పుస్తకంలో రాసుకోనేటటువంటి మాట అన్నమాట. అంటే మహాభారతంలో అయితే ఇంకా చాలా గొప్పగా వర్ణిస్తారు. సమస్త రాజ్యం నీకు ఇచ్చేస్తాను అని రాజ్యం మొత్తం వదిలేసుకోవడానికి సిద్ధపడతాడు. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ శబల ఒక్కటి ఉంటే, ఈ నందినీ ధేనువు ఉంటే, ఈ కామధేనువు ఉంటే ఏం కోరితే అది ఇలా తప్పట్లు కొట్టి సేవకుల్ని పిలిచేంతటి వ్యవధానం కూడా అక్కర్లేకుండా మాట చెప్తేనే పని అయిపోతుంది. అపూర్వంగా కొత్త కొత్త రాజ్యాలనే సృష్టించుకోవచ్చు అనిపించేసిందన్నమాట విశ్వామిత్రుల వారికి. కనుక రాజ్యాన్నైనా సరే పణంగా పెట్టేసి ఎలాగైనా దీన్ని చేజిక్కించేసుకోవాలి అని విశ్వామిత్రుల వారిలో ఆ పట్టుదల చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఆ సందర్భంలో అంటారు, వశిష్ఠుల వారిలో ఏ విధమైనటువంటి చలనం కనిపించలేదు. అదే ప్రశాంతత, అదే స్థిమితం, అదే నిశ్శబ్దం అలా ఉన్న తరుణంలో విశ్వామిత్రుల వారు ఉత్కంఠ ఆపుకోలేక యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ తావత్ దదామి తత్సర్వం శబలా దీయతాం మమ అంటారు. అంటే ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, బ్రాహ్మణులు అంటే 10 పరక పావలా రూపాయికి ఏదో అలా పరుగులు పెట్టేస్తూ నోరు వెళ్ళబెట్టుకుని అవతలికేసి చూస్తూ ఉంటారు అనే తక్కువ అంచనాలో మాట్లాడుతుండేటటువంటి మాటలన్నమాట. ధనికుడైన వానికి ఒకానొక గురువు సద్బ్రాహ్మణుడు వారిని చూసేటప్పటికే కాస్త డబ్బు పడేస్తే పని అయిపోతుంది అనేటటువంటి దురాలోచన, చులకన బుద్ధి ఉండనే కూడదు అని శతానందులు వారు రామచంద్రమూర్తికి
ఉపదేశం చేస్తున్నట్లుంది కదా. ప్రస్తుతంలో యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ అని మొదలుపెట్టారు అన్నమాట. ఓ ద్విజోత్తమ, ఈ చెప్పిన దానికంటే అదనంగా, ఈ చెప్పిన దానితో పాటుగా నీకు ఇంకా కొత్త ఆఫర్ ఇంకొకటి ఇస్తాను నేను, ఇంకొక అవకాశం. ఏమది? నీకు రత్నాలు కావాలా? రత్నం వా. నీకు బంగారం కావాలా? హిరణ్యం వా. యావత్ ఇచ్ఛసి, నువ్వు ఎంతలా ఏ మోతాదులో ఏ పరిమాణంలో కోరుకుంటావో తావత్ తత్ సర్వం దదామి. నీకు ఏది కావాలి అంటే అదంతా కూడా మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఆలోచించుకోకుండా నీకు ఇచ్చేస్తాను. ఒకటే పాట, శబల దీయత మమ, ఈ శబల నాకు ఇచ్చేయి అన్నారు. ఏవముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమత నదాస్యామి ఇది శబలాం ప్రాహ రాజన్ కథంచన అని అంటారు. భగవాన్ పరమైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ వశిష్ఠ మునీంద్రులు ధీమతా విశ్వామిత్రేణ ఎంతో లాజికల్గా, ఇది రత్నం కదా, రాజులు రత్నహారులు కదా, ఇది నాదే కనుక నాది నాకు ఇచ్చేయి. నువ్వు బ్రాహ్మణోత్తముడివి కదా, పావలా రూపాయికో దేనికో ఆశపడి ఆ రకమైనటువంటి లౌకికమైన సంపదలు కాస్త తక్కువ ఉండే సందర్భంలో నీకు కాస్త వాటిని పడేస్తాను. లేకపోతే ఎప్పుడు విభూతి రేఖలు వగైరాలు ఇవే తప్ప కాస్త విలాసాలు ఉల్లాసాలు సరదాలు లేని సందర్భంలో అలాంటి విలాసవంతమైన జీవితం కోసం రథాలు ఇస్తాను. కాదు నేను ఇంకా హోమాలు యజ్ఞాలు యాగాలే చేసుకుంటూ ఉంటానంటావా, ఓ 1,000,000 గోవులను నీకు పడేస్తాను, ఈ శబల నాకు ఇచ్చేయి అని చెప్తూ ఉంటే ఈ రకమైనటువంటి అతి తెలివికి నివ్వెరపోయినటువంటి వశిష్ఠ మునీంద్రులు రాజన్ పిలిచారు. అబ్బాయి ఒక మాట వినవయ్యా, కథంచన నదాస్యామి, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదే లేదయ్యా అని చెప్పి ఇతి ప్రాహ అని అన్నారట. నువ్వు రత్నాలు ఇస్తా అన్నావు కదా, మణులు మాణిక్యాలు లేకపోతే గోవులు వగైరాలు ఇంకా ఏవో రథాలు సంపదలు అన్నీ ఇస్తావు అన్నావు కదా. చెప్తున్నారు, ఏతదేవహి మే రత్నం, ఈ చిట్టి తల్లే నా రత్నం. ఏతదేవహి మే ధనం, ఇదే నా సంపద. సంపద కరెన్సీ అనేది నీకు కావాల్సింది పొందడానికి ఉపయోగించేది, అది నగదు కదా. ఇది నా జతలో ఉంటే నేను నాకే కాదు లోకానికి అంతకీ కూడా సుఖశాంతులను అందించగలను. అలాంటి విలువైన కరెన్సీ ఇది. ఏ ప్రాంతంలోనైనా ఏ లోకంలోనైనా సరే చెల్లుబాటు అయ్యేలాంటి పుణ్యాన్ని ఇది నాకు దక్కిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఏతదేవహి మే ధనం, అన్ని మాటలు ఎందుకయ్యా, ఏతదేవహి సర్వస్వం, ఏతదేవహి జీవితం, నా జీవితంలో నా ప్రాణం, నా మానం, నా ధనం వగైరా వగైరా ఏదైతే విలువైంది అని భావిస్తామో అదంతా కూడా నాకు ఇదే. దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవ ఆప్తదక్షిణా ఏతదేవహి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథా అని చెప్తున్నారు. అమావాస్య వస్తే దేవతలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు హోమం కోసం. పున్నమి వస్తే దేవతలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అమావాస్య సందర్భంలో పితృదేవతలంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. లోకంలో పిల్లలు సత్కార్యాలు వగైరాలు చేసి చేయక, వీలు కుదరక ఆ పితృకర్మలను ఆచరించలేని స్థితిలో అలాంటి మహనీయులందరికీ కూడా ఆ ఆశగా ఎదురు చూసేటటువంటి ఆ పిల్లలు అంతగా సమర్పించలేని స్థితిలో అల్లల్లాడిపోయేలాంటి ఆ పితృదేవతలందరికీ కూడా నేను పితృయజ్ఞాన్ని నిర్వహించాలి అంటే ఈ చిట్టి తల్లే నాకు ఆధారం. దర్శశ్చ, దర్శ అంటే అమావాస్య నాడు చేయవలసినటువంటి విధులకు నాకు ఇదే ఆధారం. పూర్ణమాస అంటే అన్నదానికి పూర్ణిమ అని అర్థం అన్నమాట, దానికి ఇదే ఆధారం. యజ్ఞాశ్చైవ ఆప్తదక్షిణా, నేను ఏదైనా చాలా అమూల్యములైనటువంటి యజ్ఞాలు, గొప్ప గొప్ప దక్షిణలు ఇవ్వాల్సినటువంటి యజ్ఞాలు చేయాల్సి వస్తే నువ్వు 1,000,000 గోవులు ఇస్తాను మరొకటి ఇస్తాను అంటున్నావు కదా. ఒక్క ఏడాది నేను నిర్వహించి ఇచ్చేటటువంటి ఆ యజ్ఞాల్లో దక్షిణల సాటి కూడా రావు. అలాంటి వాటన్నింటినీ ఎన్నింటినో నా చిట్టి తల్లి నాకు ప్రసాదిస్తుంది. యజ్ఞాశ్చైవ ఆప్తదక్షిణ ఏతదేవహి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథ, రకరకాల కార్యక్రమాలు శుభకార్యాలు అన్నీ కూడా ఈ శబలకు అధీనమై ఈ చిటిదలిని నా దగ్గర పెట్టుకోవడం వల్ల ఎంత ప్రేమగా వశిష్ఠుల వారు విశ్వామిత్రులతోటి నందినీ ధేనువు గురించి చాలా గొప్పగా చెప్తారు. ఇంకా చాలా చాలా గొప్పగా వ్యాఖ్యానాల్లో మహాభారతంలో అక్కడ వివరిస్తారు. ఆ రకంగా చెప్పి ఇంకొక మాట అన్నారు, అదోమూలా క్రియా సర్వా మమ రాజన్ న సంశయ బహునా కిం ప్రలాపేన నాదాస్యే కామదోహినీం అని చెప్పారనమాట. అంటే అధోమూలా క్రియా సర్వే, దగ్గరగా చేసుకుని దాని ఆ గంగడోలు అలా నిమురుతూ ఆ ముట్టి రాస్తూ అందంగా ఆ శబలను ముద్దాడుతూ చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఈ నందిని ధేనువు, ఈ కామధేనువు, ఈ శబల అధీనంగానే
నా వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. అన్ని వ్యవహారాలకి ఇదే మూలం. అదో మూలాహ, ఈ శబలజే మూలంగా కలిగినటువంటి క్రియలన్నీ నావి సక్రమంగా నడుస్తున్నాయి. నా సంశయ రాజా, ఈ విషయంలో అస్సలు సందేహమే లేదు, మరో మాటే లేదు, వెనక్కి తిరిగి ఆలోచించుకునేదే లేదు. బహునా కిం ప్రలాపేన, ఎందుకయ్యా అతిగా మాట్లాడతావు అని అర్థం అన్నమాట. అసలైన అర్థం చెప్పాలి అంటే ఎందుకయ్యా ఎక్కువ బాగుతావు అని అన్నమాట. ప్రలాపము అన్నదానికి పిచ్చి పిచ్చిగా ఏదో నోటికి తోచినట్లుగా విచక్షణను కోల్పోయి మాట్లాడేటువంటి మాటలు అని అర్థం అన్నమాట. బహునా కిం ప్రలాపేన, ఎందుకయ్యా మన ఇద్దరికి కాన్వర్సేషన్ ఇంక ఇంతటితో కట్టిపెట్టాయి, ఇంక ఇంతకంటే మాటలు లేవు. నా దాస్యే కామదోహిని, నాకే కాదు యావత్ ప్రపంచానికి సకల సృష్టికి కోరినటువంటి కోరిలను దోహనం చేసి పాలను పిండుకున్నంత తేలికగా ఈమె నుంచి పొందొచ్చు. అలా ప్రసాదించేటటువంటి ఈ శబలను ఇవ్వను గాక ఇవ్వను అని చెప్పారనమాట. మరి ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారి ప్రతిస్పందన ఏముందో, లోభం అనేది ఎంతటి పాపానికి తెగబడేలాగా చేస్తుందో, దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయో, దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమో, దానివల్ల మనం ఏం బాగుకుంటామో రామచంద్రమూర్తి ఆలోచించే మాటలన్నింటినీ మనం కూడా ఆలోచించుకుని రాముడంత ఉన్నతంగా జీవించి రాముడొక్కడు చాలు అన్నట్లుగా మన గురించి ప్రతి ఒక్కరూ అనుకునేలాగా అంత మంచిగా తీర్చిదిద్దబడాలి అని ఆకాంక్షిస్తూ వేళ సంకటహార చతుర్థి, ముఖ్య చతుర్థి అంటారు. ఆ సిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఏ ఆటంకాలు విఘ్నాలు లేకుండా మన రామాయణ ప్రవచనమైన ఈ మహాయజ్ఞాన్ని నిరాటంకంగా సాగించుకోవాలని ఆకాంక్షిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. వసిష్ఠేన ఏవ ముక్తస్తు విశ్వామిత్రః అబ్రవీత్ తతః సంరబ్ధతరం అత్యర్థం వాక్యం వాక్యవిశారదః హైరణ్యకక్ష్యా గ్రైవేయాన్ హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్ సువర్ణాంకుశభూషితాన్ దదామి కుంజరాణాంతే సహస్రాణి చతుర్దశ హైరణ్యానాం రథానాంచ శ్వేతాశ్వానాం చతుర్యుజాం దదామి తే శతాన్యష్టౌ కింకిణీక విభూషితాన్ హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసాం సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత నానావర్ణ విభక్తానాం వయస్థానాం తథైవ చ దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమా తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ ఏవ ముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమతా నదాస్యామీతి శబలాం ప్రాహరాజన్ కథంచన ఏతదేవ హి మే రత్నం
मे रत्नम् एतदेव हि एतदेव हि मे धनम् एतदेव हि सर्वस्वम् एतदेव हि जीवितम् दर्शश्च पूर्णमासश्च यज्ञाश्चैव आप्तदक्षिणाः एतदेव हि मे राजन् विविधाश्च क्रियास्तथा अधोमूलाः क्रियाः सर्वाः मम राजन् न संशयः बहुना किं प्रलापेन न दास्ये कामदोहिनीम् इत्यार्षे श्रीमद् रामायणे बालकाण्डे 53 सर्गः రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్ర వృత్తాంతంలో కథ రసకందాయంలో పడుతున్నది. మరి వశిష్ఠ మహర్షి యొక్క ఆ కామధేనువును చూచినటువంటి విశ్వామిత్రుడు ఎలాగైనా సరే ఆ కామధేనువుని దక్కించుకోవాలి అనే లోభంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు గోవులను ఇస్తాను, అలాగే ఏనుగులను ఇస్తాను, గుర్రములను ఇస్తాను, రథములను ఇస్తాను అని చెప్పి అంటున్నారు. అంటే మనము ఇచ్చేటటువంటి వస్తువు ఎదుటివారికి ఉపయోగపడుతుందా పడదా అనే ఆలోచన చేయాలి. జితేంద్రియుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షికి ఏనుగులతోటి, గుర్రములతోటి, బంగారు రథములతోటి పనేముంటుందండి? కానీ విశ్వామిత్రుడు ఏదో విధంగా ఏదైనా సరే ఇచ్చి ఆ కామధేనువుని దక్కించుకోవాలనే లోభంతో మాట్లాడుతూ ఉంటే మరి వశిష్ఠ మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు, నీవు ఏది ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, ఏం చేసినప్పటికీ కూడా, ఎలాగైనప్పటికీ కూడా ఈ కామధేనువుని, ఈ శబలను ఇచ్చే ప్రసక్తి లేదు. నీవు ఇచ్చే ఏదైతే ఇవ్వదలుచుకున్నావో అవి అన్నీ కూడా నాకు ఈ కామధేనువు, ఈ శబలే అని చెబుతూ, నేను చేసేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి యజ్ఞయాగాదులన్నిటికీ కూడా మూలభూతమైనటువంటిది ఈ కామధేనువు శబల కావున దీనిని ఇవ్వలేను అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఎలాగైనా సరే ఆ ధేనువుని దక్కించుకోవాలి అనే భావనలో ఉన్న విశ్వామిత్రుల వారు ఆ తరువాత ఏమి చేశారనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో మనం విశేషంగా తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరస్మి. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి
रिपुभयशमनं भार्गवः शौर्यमार्तिः दीर्घायुस्वैहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारकम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अध भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अध मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.